శ్రీ గురుభ్యో నమః. దైవానుగ్రహం ఎలా కలుగుతుంది? మనకి అనుభవంలోకి వచ్చిన ప్రయోజనం వెనుక అవ్యక్తంగా ఉన్న పరమాత్మను గుర్తిస్తే దైవానుగ్రహం నిరంతరంగా ఎలా వర్షిస్తుందో తెలుస్తుంది. దైవం యొక్క స్వరూపమే అనుగ్రహం అనే విషయం అప్పుడు అర్థమవుతుంది మనకి. తల్లి కడుపులో చిన్న వీర్యపు బిందువుగా మొదలైన మన జీవితం 9 నెలల్లో చక్కని రూపుదిద్దుకోవడం మనకు అనుగ్రహంగా కనిపించడం లేదు. పుట్టినప్పుడు జానెడు పసికందుగా ఉండి ఆ తర్వాత 6 అడుగులు పెరగడంలో ఆశ్చర్యం కూడా కలగడం లేదు. కానీ ఎవరో ఎక్కడో ఏదో ఒక వింత జరిగిందని తెలిస్తే తెగ ఆశ్చర్యపోతాం. భగవంతుడు ఏదో లీల చూపిస్తే తెగ చెప్పుకుంటాం. మనం అనుభవించడం మినహా స్వయంగా చేయలేని ఎన్నో విషయాలు ప్రకృతి మనకు అందిస్తుంది. మనతో నిమిత్తం లేకుండా జరిగిపోయే పనంతా దైవమే. మనం ఎంత అమాయకులం అంటే గులాబీ మొక్క నాటి నీళ్లు పోస్తే పువ్వు సిద్ధమవుతుంది. కానీ ఇది దైవానుగ్రహం అని మనకు అనిపించదు. మామిడి పండులోని తీయదనం అంటే ఇష్టపడతాం. అది మనకు లభించడాన్ని అనుగ్రహం అంటాం. పండులోని తీయదనం ద్వారా వ్యక్తమైన అనుగ్రహం భూమిలో మామిడి పండు టెంకె నాటినప్పుడే ఉంది. రుచికరమైన వంట చేసి పెట్టిన వారి శ్రమను గుర్తించి కృతజ్ఞతలు చెబుతాం. కానీ అసలు ఆ వంటకు మూలమైన ఆహార పదార్థాలను అందించిన దైవానుగ్రహాన్ని మనం గుర్తించం. ఈ సృష్టి అంతా దైవానుగ్రహంగా వ్యక్తమవుతూ ఉంటే కొంతమంది మాత్రం పరిమిత ఫలాన్ని ఆశించి అవి నెరవేరటాన్ని బట్టి అనుగ్రహాన్ని కొలతలు వేస్తూ ఉంటారు. ఫలానా దేవుడిని మొక్కితే పనులవుతాయంటే అక్కడికి పరిగెడతాం. ఏదో వ్రతమాచరిస్తే పని అవుతుందంటే ఆచరిస్తాము, కానీ నిస్వార్థంగా కాదు. ఇలాంటి మనకు భగవంతుని అనుగ్రహం ఎలా కలుగుతుంది? భగవంతుడి అనుగ్రహం కలగాలంటే నిత్య నామస్మరణ, నిస్వార్థమైనటువంటి సమాజ సేవ, ప్రేమ, సత్యం, ధర్మం ఆచరించి మనలోని భగవంతుణ్ణి దర్శించాలి. ఎదుటివారిలో కూడా భగవంతుణ్ణి చూసినప్పుడే భగవద్ అనుగ్రహం మనకు దొరుకుతుంది. సర్వం శ్రీకృష్ణ దివ్యచరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.